మీరు చెప్తే నమ్ముతారో లేదో పొద్దున్నే 3:00 అయింది నేను పడుకునేసరికి. అంటే తెల్లవారుజామున 3. సో మా హస్బెండ్ అప్పుడు డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారనమాట. సో తను వచ్చే వరకు నాకు నిద్ర పట్టలేదు. అలాగే కూర్చున్నాను టీవీ చూస్తా. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు, ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేసిందని తెలిసిన తర్వాత ఇంకా ఎలాగైనా వెకేట్ చేయాలి కాబట్టి సో అన్నీ తీసి ఏం కావాలి ఏం అక్కర్లేదు తీసేసి పడేయడానికి, అలాగే ఈజీగా ఉంటే సర్దుకోవడానికి చెప్పేసి ఇంకా ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేసాము. సో ఇప్పుడు అదంతా క్లియర్ చేస్తున్నాను, నేను బెడ్ రెడీ చేస్తున్నాను అనమాట. ఇక మార్నింగ్ నన్ను లేపి తను రెడీ అవుతుండగా సడన్గా కాల్ వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేస్తున్నారు. సివిల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళని వాళ్ళ సొంత ఇళ్ళ నుంచి అందరినీ ఖాళీ చేస్తున్నారు, అక్కడున్న ఫ్యామిలీస్ అందరినీ. సో అందులో ఒక తెలుగు ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని ఖాళీ చేపించేశారనమాట. సో ఢిల్లీకి పంపించేసి అక్కడి నుంచి వాళ్ళ హోమ్ టౌన్స్కి పంపించడానికి. ఇంకా అలా మన తెలుగు ఫ్యామిలీ ఒకళ్ళు ఇంటికి వస్తారు. సో ఇక్కడ స్టే చేస్తారు. వాళ్ళకి ఫుడ్ అది అరేంజ్ చేసి మొత్తం రెడీగా ఉంచు అని నాకు చెప్పారు. నాకు అసలు ఒకటే కంగారు వచ్చేసింది, ఎందుకంటే మేము ఇక్కడికి ఢిల్లీకి రాకముందు అక్కడే 3 years ఉన్నాము. సో నేనున్న ప్లేస్లో నేనున్న ఇంటి పైన నుంచి అలా డ్రోన్స్ అలాంటివి వెళ్తున్నాయంటే అసలు ఊహించుకోవడానికి ఎంత కష్టంగా ఉందో భయం వేస్తుంది. మేము ఈవినింగ్ అయితే టెర్రస్ పైకి ఎక్కి అక్కడి నుంచి జమ్మూలో ఉన్న వైష్ణోమాత టెంపుల్ మాకు ఆ కొండల మీద నుంచి కనిపిస్తుంది అనమాట. సో ఆ లైటింగ్స్ చాలా బాగుంటాయి. ఆ పైకి ఎక్కి అలాగే చూస్తూ అక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే గాల్లో అక్కడ ఆ బాంబులతో ఉన్న డ్రోన్స్ అవన్నీ ఎగురుతూ ఫైరింగ్ జరుగుతుందంటే అసలు నమ్మడానికే నాకు చాలా టైం పట్టింది. ముందు భయం వేసింది. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏంటి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, అసలు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, ఏంట్రా దేవుడా అసలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మైండ్ పనిచేయట్లేదు. సో తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేసి ఆ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి ముందు ఒక బెడ్ లాగా అయితే రెడీ చేశాను. సో వాళ్ళు వస్తారు కదా ఉండడానికని. ప్రెజెంట్ అయితే ఎవరికి లీవ్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని కూడా మొత్తం అందరినీ వెనక్కి పిలిపించేశారు. మీరు కంగారు పడకండి, ఏంటి బెడ్స్ ఇలా ఉన్నాయి ఏంటి అవి వేస్తున్నాను అనేసి. సో మేము టెంపరీగా ఉంటాం కాబట్టి హెవీ లగేజ్ పెట్టుకోము. సో సింపుల్గా అలాంటి చిన్న చిన్న బొంతలవి ఇక్కడ లోకల్లో కొనుక్కొని అవే యూజ్ చేసుకుంటాము. లిటరల్లీ చెప్పాలంటే మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఉండట్లేదు. ఒక పక్కన పిల్లలతోటి, ఇంకో పక్కన ఫోన్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క గంటకి న్యూస్ మారిపోతూ ఉందన్నమాట. సో ఏంటి ఇలా జరుగుతుంది. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ప్రస్తుతానికి నా ప్రెసెంట్ సో మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నాకు ఎలా అయిపోతుందంటే మైండ్లో ఆలోచన, సో వాళ్ళు కూడా నాలాగే కదా, వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అని ఊహించుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. సో అలా నాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ వచ్చేస్తుంది అనమాట. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మేబీ వేరే వాళ్ళకి చూడడానికి కొంచెం ఏంటి ఇలా మాట్లాడుతుంది అబ్బో అని అనుకోవచ్చు, కానీ అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజం చెప్పాలంటే. బట్ ఆల్రెడీ మీరు న్యూస్లో చూస్తున్నారు కదా నాతో పాటే. ఇంకా ఇదంతా పక్కన పెడితే మనం ఎంత బాధలో ఉన్నా ఏదున్నా కడుపు కాకలి ఇవన్నీ ఆగవు కదా. సో వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ అంతలోనే ఇంకొక కాల్ వచ్చింది. సో ఇవాళ మా పక్కన క్వార్టర్స్లో కొత్తగా ఒక ఫ్యామిలీ వస్తున్నారనమాట. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పి సో వాళ్ళకి చేయాలి. అండ్ అలాగే మన తెలుగు ఫ్యామిలీ అక్కడ నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళకి చేయాలి. ఇంట్లో చూస్తే కూరగాయలు లేవు. అంటే మేమిద్దరమే కదా, సో పిల్లలది కౌంట్ ఏముంది, వాళ్ళు పెద్దగా తినరు కాబట్టి మేము లిమిటెడ్గా తెచ్చుకుంటాము. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాం కాబట్టి. ఇప్పుడు తను కాల్ చేసి చెప్పారు ఇట్లా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయమని. సో మరి వెళ్ళి కూరగాయలతా అని చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే తన ఆఫీస్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కిందకు వచ్చాను, అటు ఇటు ఒకసారి చూశాను. ఈ మునగాకు చాలా ఫ్రెష్గా ఉందనమాట. ఇంకేముంది సింపుల్గా మునగాకు తోటి పప్పు చేస్తున్నాను. ఇంత హై టెన్షన్ నడుస్తుంది. వాళ్ళేమో బస్లో ఉన్నారు, అక్కడ ఉన్న క్వార్టర్స్లన్నీ ఖాళీ చేయించేసి సో వాళ్ళని ఢిల్లీ పంపించేసి ఎవరిళ్ళకి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. కానీ హస్బెండ్స్కి అయితే లీవ్ ఇవ్వలేదన్నమాట. వాళ్ళు అక్కడే డ్యూటీలోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా. సో వాళ్ళ తోడు లేకుండా వాళ్ళ ఫ్యామిలీ అంటే తన వైఫ్ పిల్లల్ని అలా ఒంటరిగా, అంటే అందరూ ఉంటారు బట్ అయినా సరే తను ఎవరైనా హస్బెండ్ లేని ప్రెజెన్స్ అయితే కన్ఫామ్గా కొంచెం బాధే కదా, ఎవరికైనా టెన్షనే కదా. సో వాళ్ళని అలా పంపిస్తుంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది.
ఇంకా వాళ్ళు జాగ్రత్తగా రావాలి అని మనసులో నేను అనుకుంటూ ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చెప్తున్నారు కదా, సో పెద్ద పెద్ద ఆర్టిలరీ గన్స్, డ్రోన్స్ కూడా అవన్నీ పూంచ్, అక్కనూరు, రజౌరి, అట్లాగే శ్రీనగర్ వైపు ఇవన్నీ చాలా బోర్డర్ ఏరియాస్ అనమాట. ఇవన్నీ న్యూస్లో వచ్చేవే, నేను సొంతంగా చెప్పేవేం కాదు. మళ్ళీ మీరు నేనేదో చెప్తున్నాను అనుకోవద్దు, న్యూస్లో వచ్చేదే అనమాట. సో ఆ ప్లేసెస్ అన్నిటినీ హై అలర్ట్లో ఉన్నాయి. సో ఆ గన్ ఒక్కసారి పేలిస్తే ఎలా ఉంటుందో తెలుసా, అది ఒక 10 అడుగులు లోతు, 20 అడుగులు వెడల్పు వరకు మొత్తం అంతా ఒక హోల్లా పడిపోద్ది అనమాట. సో అదే ఒక ఇంటి మీద ఎవరైనా మనుషులున్న ప్లేస్లో పడితే అసలు పరిస్థితి ఏంటో తెలుసా. ఖాళీ గ్రౌండ్లో పడితే పర్వాలేదు, కానీ మనకు తెలియదు కదా మన టైం ఎలా ఉంటుందని చెప్పి. సో అదే కొంచెం టెన్షన్గా ఉంది. ఈ అక్నూర్ అనే ప్లేస్లో మాకు పోస్టింగ్ వచ్చినప్పుడు, సో అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మా హస్బెండ్ నాకు ఏదో ఒకటి డైలీ ఒక కొత్త విషయం చెప్తూ ఉండేవాళ్ళు. అంటే సడన్గా నేను లేనప్పుడు ఎవరైనా ఈ టెర్రరిస్టులు కానీ ఎవరైనా వస్తే ఎలా నువ్వు మేనేజ్ చేయగలవు, పిల్లలతో ఎలా దాక్కోవాలి, అలా ఎలా డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి నాకు చెప్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ అంతలోనే బ్రేకింగ్ న్యూస్. సో మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యలో దూరి ఇంకా ఇద్దరికి కాంప్రమైజ్ చేయించి సీజ్ ఫైర్ని పెట్టారు మళ్ళీ. సో కాల్పులు అప్పటికప్పుడు విరమించుకోవాలని చెప్పి అమ్మయ్య అని నేను ఊపిరి తీసుకున్నాను. సరే మా వాళ్ళకి కాల్ చేశాను, ఏంటి మరి పరిస్థితి అంటే, సో అంతా ఓకే అయింది కదా, ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము అని చెప్పారు. సో ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉండండి ముందు అని చెప్పి, అంతలోనే ఒక 5-10 మినిట్స్ కూడా అవ్వట్లేదు, మళ్ళీ అంతలోనే అసలు మా వాళ్ళకి అక్కడ కాల్ చేసి కనుక్కుంటే ఇక్కడ సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, నార్మల్గానే ఫైరింగ్ జరిగిపోతుంది. సో మాకు పైనకి డ్రోన్స్ వచ్చేస్తున్నాయి, మిసైల్స్ వస్తున్నాయి అని చెప్పగానే ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు అని అనుకున్నాము. మళ్ళీ టీవీ ఆన్ చేయగానే అంతలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం అయితే అఫీషియల్గా ఒక ట్వీట్ పెట్టారు. సో ఇక్కడ మా పైన ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లో పైన మిసైల్స్ అవి వెళ్తున్నాయి, సో సీజ్ ఫైర్ వల్ల ఏ ఉపయోగం లేదు, ట్రంప్ చేసిన ఒప్పందం వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పి ఇక మన ట్రంప్ తాతనైతే జోకర్ని చేశారు. ఫైనల్గా మళ్ళీ టెన్షన్ తగ్గింది అనుకున్నది మళ్ళీ బీపీ రైజ్ అయిపోయింది అనమాట. అసలు ఏంటి వాళ్ళేమో బస్సులో ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఈ వేసవకాలంలో ఆ బస్సులో కూర్చొని ఫుడ్ సరిగ్గా లేక నిజంగా మా బాధ వర్ణనాతీతమే. చూడడానికి వినడానికి సినిమాటిక్గా అనిపించిన, ఎంత అడ్వెంచరస్గా ఉన్నా రియాలిటీలో ఫేస్ చేసే వాళ్ళకి మాత్రం నరకం కనిపిస్తుంది. అసలు వాతావరణం కూడా ఏంటో, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు ఇలా గాలి వాన పడుతుంది, పిచ్చెక్కిపోతుంది అసలు. ఆ ముందు రోజు ఆల్రెడీ బార్డర్లో జరిగిన కాల్పుల్లో మన సత్యసాయి జిల్లాకి చెందిన ఒక అతను మురళీ నాయక్ అనే 25 years కుర్రాడు అనమాట, చాలా చిన్నతను. అతను చనిపోయాడు. వాళ్ళ పేరెంట్స్కి ఒకే ఒక కొడుకు అంట అతను. అది విన్నాక అసలు వాళ్ళు ఏడుస్తుంటే చూసి నిజంగా ఏడుపు వచ్చేసింది. నిజంగా ఈరోజు సినిమా రేంజ్ ట్విస్ట్ లాగా నడిచింది. మార్నింగ్ నుంచి అసలు బుర్ర వేడెక్కిపోతుంది. ఇదిగోండి అంతలోనే మన గెస్ట్లు అయితే వచ్చారు, వీళ్ళే కొత్తగా వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళకైతే ఫుడ్ ప్యాక్ చేసి ముందు పంపిస్తున్నాను. ఉన్న పలంగా హస్బెండ్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని అలా పరిగెట్టుకుంటూ టెన్షన్ పడుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి ఫేస్ చేసే సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. ఒకవేళ ఆ ప్లేస్లో మీరుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రస్తుతానికైతే నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఒకవేళ వచ్చేటట్టయితే సేఫ్గా రావాలని కోరుకుంటున్నాను. ఢిల్లీలో ఉన్న మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అలాగే బయటికి ఎక్కువ రావద్దు అత్యవసరం అనిపిస్తే తప్ప. కుక్కతో ఒక వంకర్లాగా ఈ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారదు. ఏది ఏమైనా బోర్డర్ దగ్గర ఉన్న మన సైనికులకి మాత్రం ఏం అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. సరే అంతా సద్దు మనకింది కదా అని చెప్పి మన వాళ్ళు వస్తున్నారు కదా, సో వాళ్ళు సరే ఓకే అని మళ్ళీ వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే మళ్ళీ అంతలోనే సీజ్ ఫైర్ని వైలేట్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళైతే అసలు మనుషులే కాదండి, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్.